ఇలాంటి వింటేజ్ వెహికల్స్ ఎన్నున్నాయండి మీ దగ్గర? ఆల్మోస్ట్ 32 వెహికల్స్ ఉన్నాయండి. మోపెడ్స్, స్కూటర్స్, బైక్స్ ఓకే. అన్నీ కలిపి. అంటే సైకిల్స్ యాడ్ చేయలేదా? ఓకే. ఓన్లీ మోపెడ్స్, స్కూటర్స్, బైక్స్. అంటే సైకిల్స్ కూడా ఇందాకల నేను చూసాను. అవి కూడా పాతవని అన్నారు మీరు 8 వింటేజ్ అని. టైప్స్ ఉన్నాయండి. అవన్నీ నేను డిజైన్ చేసినవి అవి. ఓహ్! మీరు డిజైన్ డిజైన్ కమ్ చేసినున్నాయా? అన్నీ డిజైన్ చేసినవి. ఓకే. ఓకే. దానికోసం కూడా ఒకసారి చూపిద్దాం. సరే ఈ వింటేజ్ బైక్స్ ఇన్నిట్లో ఇప్పుడు మీ దగ్గర 32 ఎన్నో ఉన్నాయన్నారు కదా! వీటిలో ప్రీషియస్ వన్ అంటే ప్రతీదీ ప్రీషియస్ వన్నే కాదని అనను. ప్రతీదీ అమూల్యమైనదే. కానీ ఇందులో బాగా అంటే ఎక్కువ ఎక్స్‌పెన్సివ్‌గా ఉండేది లేకపోతే ఎక్కువ అంటే ఇప్పుడు ఎక్కడ దొరకంది ఏంటండి వెహికల్? ఇప్పుడు దొరకలేదు 1959 57 జావా అండి. 57 జావా దొరకదండి? దొరకదండి. ఎక్కడ ఇంపాసిబుల్. అది దొరకట్లేదా? దొరకట్లేదు. అది లంబ్రెటా. ఓకే. లంబ్రెటా లాంబ్రెటా 59 అనుకుంటా. 59 అది కూడా దాని స్పేర్స్ కానీ ఎక్కడ దొరకట్లేదండి. ఆ! ఆల్మోస్ట్ లండన్ నుంచి తీసుకొస్తున్నాం స్పేర్స్ కూడా. ఆహా! ఆ! లండన్ వరకు వెళ్ళాల్సొస్తుందండి? అంటే లండన్ ఒక ఆన్‌లైన్ కంపెనీ అదే. ఉందండి. అదే. వాళ్ళు వరల్డ్ వైడ్ ఎన్ని మోపెడ్స్ వింటేజ్ ఉన్నాయో, మోపెడ్స్, బైక్స్ అన్నీ ఆల్ కంట్రీస్ హ్మ్. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇంకా ప్యాటర్న్ డిజైన్‌తోని. వాళ్ళు దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సొస్తుంది. ఓకే. సో, అంటే ఇవి ఇలాగా మీరు అంటే వింటేజ్ బైక్స్ అంటే మామూలుగా ఒక బైక్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. బైక్ గాని, వెహికల్ గాని. ఎందుకంటే దాన్ని మెయింటెనెన్స్ అనేది మనం తొక్కేస్తాం, వెళ్తాం అన్నీ ఓకే గాని మెయింటెనెన్స్ అనేటప్పటికి చిరాకొస్తుంటది. హ్మ్. అలాంటిది ఒక 32 వింటేజ్ బైక్స్ గాని, మోపెడ్స్ గాని మీ దగ్గరున్నాయి. సో, మెయింటెనెన్స్ విషయంలో ఎప్పుడైనా చికాకు పడడం, లేకపోతే మీకు ఇబ్బంది కలగడం ఇలాంటివి ఏమైనా అయ్యాయండి? చాలా సార్లండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆర్‌టీఓ ఆఫీస్‌కి అప్డేట్ కోసం తీసుకెళ్తాను. ఎవ్రీ 5 ఇయర్స్‌కి వెహికల్ తీసుకువెళ్ళాలి. ఓకే. ఇన్స్‌పెక్షన్ తీసుకెళ్తున్నాడు. అతను ఇప్పుడు ఆ దొరకలేని టైర్‌లు అయి అరిగిపోయినాయి, కొత్త టైర్‌లు తీసుకురా అంటారు. హ్మ్. అది హైలీ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అండి. హ్మ్. ఎందుకంటే అది దొరకవు. నేను దొరికి ఎంతకు వేలైనా ఎఫర్ట్ చేసి తెస్తాను. కానీ దొరకదు కదా! హ్మ్. తయారు చేయలేము మనం టైర్‌ని. హ్మ్. ఆ రేడియోలో బ్రాడ్ బ్రెడ్త్ అవి మనం తయారు చేయలేం. హ్మ్. అలాగే ఇబ్బందులవుతున్నాయి. ఒకసారి డిస్‌క్వాలిఫై చేసి పంపించిన రోజులున్నాయి కూడా హ్మ్. ఆర్‌టీఓ ఆఫీస్. హ్మ్. ఇలాగే ఈ స్పేర్స్ కోసం మనం ఏదైనా షాప్‌కెళ్ళామనుకోండి, హ్మ్. ఒక బెగ్గర్‌కైనా వాల్యూ ఇస్తారేమో గానీ మనకు వాల్యూ ఇవ్వరు. ఎందుకంటే హ్మ్. వాడికి హి డోంట్ వాంట్ టు స్పెండ్ 5 మినిట్స్. ఆడిప్పుడు మనం వెంటనే ఏంటి ఒక ఏదైనా ఐటెమ్ పట్టుకొని వెళ్ళామనుకోండి, ఈ పార్ట్ దేనిది? టీవీఎసా? లేదు బయట నుంచే వాడు గోడౌన్‌లో వెళ్ళి ఆ ర్యాక్స్ చెక్ చేస్తే దొరుకుతది. కానీ హి డోంట్ వాంట్ టు వేస్ట్ టైమ్. ఓకే. వాడు వేస్ట్ చేయడు. మనం దగ్గర టైం వేస్ట్ చేయడు. హ్మ్. ఎందుకంటే ఆ లేటెస్ట్ బైక్స్ వాళ్ళకి స్పేర్స్ ఉన్నాయి కదా! అమ్మేయొచ్చు ఆ టైంలో. ఓకే. ఆడు గోడౌన్ లోపలికెళ్ళి వెతికి, వెతికి తెచ్చి మనం ఇచ్చిన తక్కువ డబ్బులకి ఆడికి వర్తీ అవుతుంది. హ్మ్. అలాగే ఈవెన్ రిపేర్ చేయడానికి మెకానిక్స్ కూడా నేను యాక్చువల్‌గా ఎలక్ట్రానిక్ ఇంజినీర్ అండి. నేను ఐ లెర్న్ మై ఓన్ బైక్ రిపేర్ బికాస్ ఆఫ్ మెకానిక్స్ కూడా అలాగే సేమ్ ఓకే. స్పేర్స్ అమ్మేవాళ్ళలాగే మెకానిక్స్ కూడా ఎవ్వరు ఆళ్ళని రిపేర్ చేయడానికి ఒప్పుకోరండి. హ్మ్. నచ్చుకోరు. హ్మ్. ఎందుకంటే సేమ్ టైం. ఓకే. ఒక 4 గంటలు ఓపెన్ చేస్తే మీరు కార్బొరేటర్ క్లీన్ చేయడానికి చాలా ఇబ్బందిగా చంటి పిల్లకి ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేసి ఓపెన్ చేయాలి. హ్మ్. అదే లేటెస్ట్ బైక్స్ అయితే అన్ని స్పేస్ డ్యూరబుల్ దొరుకుతాయి. హ్మ్. స్పేస్ టక్ టక్‌మని ఓపెన్ చేసి అది హ్మ్. పట్టేయడం అలాంటివి ఏమి ఉండదు. ఓకే. జస్ట్ 2 స్క్రూస్ ఓపెన్ చేస్తే రిలీజ్ అయిపోద్ది హ్మ్. చేస్తారండి. ఓకే. దానివల్ల ఆ 4 అవర్స్‌లో అతను ఒక 2000 సంపాదిస్తాడు. ఓకే. మనం 4 అవర్స్ తర్వాత కార్పొరేటర్‌కి 2000 క్లెయిమ్ చేసినా మనం ఇవ్వం. హ్మ్. 200, 300 అతనికి వర్తీ కాదు. సో, ఇలాంటి ప్రాక్టికల్ ఇబ్బందులు చాలా రకరకాలుగా ఉంటాయి. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ అంటే మీరు యాక్చువల్‌గా అంటే ఒక వింటేజ్ బైక్ అంటే 32 వింటేజ్ బైక్స్ మెయింటైన్ చేయడం అంటే కలెక్ట్ చేయడం అనేది నాట్ ఏ సింపుల్ థింగ్. సో, అంటే అది ఎక్కడైనా ఒక వింటేజ్ బైక్ ఉంది అని అనగానే మీరు వెళ్లి వెంటనే వాళ్ళతో అప్రోచ్ అయ్యి వెంటనే కొనుక్కొని తెచ్చుకుంటారండి? అవునండి. కొన్ని ఆల్‌మోస్ట్ మా డ్యాడీ మోడల్స్ ఆల్‌మోస్ట్ 50, యాహ్! 60% ఆఫ్ ది మోడల్స్ మా డ్యాడీ మెయింటైన్స్ అండి. హ్మ్. మిగతావి ఆయన కలెక్ట్ చేసి ఫ్రీగా ఇచ్చేసినవి ఎవరికో ఏదో ఫ్రెండ్లీగా ఆళ్ళకి హ్మ్. ఇచ్చేసినవి మెయింటైన్ చేసుకొని అలాగ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మోడల్స్ నేను వేరే దగ్గర నుంచి తీసుకున్నానండి. హుహు. వాళ్ళు కొంతమంది వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. ఒకసారి నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను అలాగా వైస్ వర్సా అండి. అంటే అలా కాదండి. అంటే నేను అడిగేదేంటంటే, ఇట్లాంటి అంటే వింటేజ్ బైక్స్ కలెక్షన్ విషయంలోనే మీరు ఎంతవరకు అంటే కొన్నిసార్లు అంటే ఇప్పుడు ఇందాక మీరన్నారు, లండన్ కంపెనీ వాళ్ళతో టైప్ అవ్వాల్సొస్తుంది. అంటే వాళ్ళకి అవును. ఆన్‌లైన్‌లోనే ఎక్కడో అవునండి. మీరొక ఆర్డర్ పెట్టుకోవాలి. ఒక అవును. స్పేర్ పార్ట్ కోసం. ఇలాగా మీరు అంటే ఫిజికల్‌గా ఎంత దూరం వెళ్ళాల్సొచ్చేది? అంటే ఒక ఆల్‌మోస్ట్ బైక్స్ కలెక్షన్ కోసం? మద్రాస్ కూడా వెళ్ళానండి. మద్రాస్ ఆల్‌మోస్ట్ ఇండియాలో కూడా కొన్ని స్పేర్స్‌కి. హ్మ్. ఫియట్ కార్ స్పేర్స్‌కైతే వెళ్ళాను. ముంబై, ఢిల్లీ, కలకట్టా అన్నీ తిరిగానండి. హ్మ్. దొరకలేదు. హ్మ్. లాస్ట్‌లో ఎక్కడో వైజాగ్‌లో ఒక ఓల్డ్ గోడౌన్‌లో ఎతికితే అతను ఒక పంప్ దొరికిందండి. ఓకే. అలా చాలా డిఫికల్టీస్ ఉంటాయండి. ఓకే. ఆల్‌మోస్ట్ ఇండియా తిరుగుతానండి. ఆ! ఒక రిమ్ గురించి ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఇండియా అంతా ఎగ్జామ్‌లో ఉంది. ఒక చిన్నది హుహు. మీకు చూపిస్తాను మీకు. హ్మ్. మోఫా తాలూకా ఫ్రంట్ వీలు, బజాజ్ ఎంఐటీ తాలూకా బ్యాక్ వీలు 2 దొరకట్లేదండి. ఓకే. ఆ రిమ్ దానివల్ల ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఆల్‌మోస్ట్ ఇండియాలోనే అనిపిస్తుంది.
ఇది అంటే యాక్చువల్‌గా చాలా సార్లు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఒక నానుడైతే ఉంది. అంటే యాక్చువల్‌గా పాత నాణాలు గాని, లేదా పాత బైకులు గాని ఇవి చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. అసలు దొరకవు. దొరికినా కూడా దాని ప్రైస్ చాలా ఎక్కువ. ఇప్పుడు మీ దగ్గర ఉన్న బైక్స్‌లో అన్నిట్లో వింటేజ్‌లో ఎక్స్‌పెన్సివ్‌గా బాగా మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ వెహికల్ ఏంటి? చూసినారా 1957 జావా అండి. విత్ డాక్యుమెంట్స్ కాదు ఇప్పుడు కొనాలి అంటే ఎంత పడచ్చు? మినిమమ్ 12,00,000 ఇస్తున్నారండి ఒక ఆయన. 1,00,000 ఇస్తామని ఆఫర్ చేశారా మీకు? షూర్. ఇంకోటి ఎలంబ్రేటర్‌కి 8,00,000 అంత ఇస్తున్నారు. ఆ! ఎందుకంటే డాక్యుమెంట్స్ అప్డేటెడ్. ఓకే. నాట్ ఓన్లీ రన్నింగ్ కండిషన్, డాక్యుమెంట్స్ అప్డేటెడ్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు నేను చెప్పేస్తే సరిపోదు కదా! ఇది ఇయర్ అని. హ్మ్. దాని డాక్యుమెంట్ చెప్పాలి ఇది ఆ ఇయర్ అని. హ్మ్. అందువల్ల దానికి చాలా డిమాండ్ ఉంది. సో, మరి 12,00,000 అనేది చాలా మంచి హ్యూజ్ అమౌంటే కదా! మరి ఎందుకు మీరు ఆలోచించలేండి. అలాగైతే చాలా మంది మా ఫ్రెండ్స్ ఇప్పుడు రీసెంట్‌గా చాలా ఛానెల్స్ ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళందరూ ఇది కమర్షియల్‌గా మీరు మ్యూజియం టికెట్ అయినా పెట్టేయండి ఇలాగ. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తెస్తే మీ టైం ఆఫర్ చేయాలి. మీ టైం లాస్ కదా! ఇలాగ కమర్షియల్. నేను కమర్షియల్‌గా ఆలోచించలేను సార్. ఓకే. మా హెరిడి ఓకే. నాకు నా ఎథిక్స్ సూట్ అవ్వదు అలాగా. యాక్చువల్‌గా అది కాదండి. అంటే ఏదైనా ఒక ఇంట్రెస్ట్ అనేది అంటే లాంగ్ రన్‌లో సస్టైన్ అవ్వాలి అంటే అంటే పర్సనల్‌గా మనిషికి ఉండే ప్యాషన్‌తో పాటు వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్ సర్కిల్‌లో కావచ్చు, ఎనీథింగ్ సపోర్ట్ అనేది ఉండాలి. మిమ్మల్ని ఇలాగ ఈ బైకులు ఇవన్నీ చూస్తూ, ఇలా కొంటూ, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేటప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సంఘటనలు గాని, మీకు బాధ పెట్టిన సంఘటనలు గాని ఏవైనా ఉన్నాయా? లేదు సార్. ఇంట్లో అంటే వైఫ్, చిల్డ్రన్ కూడా సపోర్ట్. అలాగే ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చి సపోర్ట్ చేస్తుంటారండి. వాళ్ళు లేజర్ టైంలో కూడా వచ్చి ఏదైనా హెల్ప్ చేస్తూనే ఉంటారు. మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్స్, వాళ్ళ సన్, మా అబ్బాయి ఏ ఇబ్బంది లేదు ఫేస్ అవ్వలేదు నేను. కాకపోతే అంటే నేను వాలంటీర్‌గా ఇప్పుడు ఒక బైక్ అందరూ పడుకున్న టైంలో 2 గంటలప్పుడు బైక్ ఆన్ చేసి బాగా రైడ్ చేస్తుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్. అలాగే ఔట్ ఆఫ్ టైమ్స్‌లోని ఎర్లీ మార్నింగ్ 6, 8 కాకుండా 9, 10:00కి మళ్ళీ బిఫోర్ 8:00, 7:00 లోపు ఏదైనా పని ఉంటే చేసుకొని ఆపేస్తాను. ఎందుకంటే నైబర్స్ మన మీద వాళ్ళు ఇబ్బంది పడకూడదండి. మన మన హాబీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. స్టార్ట్ చేయడం గానీ, ఏదైనా రైడ్ చేయడం గానీ ఆ టైం డ్యూరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 2 ఐ నెవర్ స్టార్ట్ ఎ బైక్. మళ్ళీ 5 వరకు ఎందుకంటే పడుకునే టైం వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు. షిఫ్ట్ డ్యూటీ అని కాదు. లేడీస్ ఎవరో రిలాక్స్ అయ్యి పడుకునే టైం. ఆ టైంలో డిస్టర్బ్ పెట్టకూడదని నేను పర్సనల్‌గా ఆళ్ళకి డిస్టర్బ్ చేయనండి. ఓకే. వాళ్ళు ఎవరైనంత వరకు అలాగ రైడ్ చేయరు. సరే, ఈ మీ జర్నీలో మీరు ఎదుర్కొన్న మెమరబుల్ ఇన్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇబ్బందికరమైన ఇన్సిడెంట్స్ కావచ్చు. అంటే ఈ ఇబ్బందికరమైనవైతే ఓన్లీ స్పేర్ పార్ట్స్ ఇలాంటి విషయంలో ఇందాకలా కూడా అన్నారు కొన్ని కొన్ని చెప్పారు. అంటే మెమరబుల్‌గా ఉండే ఇన్సిడెంట్స్ ఏమైనా చెప్పాలి, షేర్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? ఏం లేదండి. ఇప్పుడు వింటేజ్ నేను ఈ మధ్యన రీసెంట్‌గా ఎక్స్‌పీరియన్స్ ఏందంటే చాలామంది ఎవరైనా వింటేజ్ ఏదైనా కావాలి స్పేర్స్ ఉంటే వాళ్ళు దొంగతనం చేయడానికైనా ఆలోచించట్లేదండి. ఈ బండి ఇక్కడుందా? ఈ బండి తాలూకా స్పేర్ ఇప్పి ఇంటి దగ్గర వేసుకుందాం కాన్సెప్ట్. నా కార్‌దే ఇప్పిస్తారండి అలా అయితే. హైవేలో ఒకసారి పార్క్ చేసిన కార్‌ని నా బంపర్ తాలూకా బ్రాకెట్ ఇప్పిస్తారు. అలాంటి ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఆటిల మీద మనం ఏం చెప్పలేం. బికాజ్ మనం రోడ్డు మీద పార్క్ చేయడం మన తప్పు. రోడ్డు మీద పార్క్ చేయకూడదు. సర్వీస్ రోడ్ మీద పార్క్ చేసిన వెహికల్ ఆడిపిస్తాడు. వచ్చి నైట్ ఇప్పిస్తే బంపర్ ఇప్పి పట్టుకెళ్ళిపోయారండి. అలాగా డిఫికల్టీస్ ఉంటాయండి. ఓకే. అందుకని ఇంకేం లేదండి. నైబర్స్ ఎవరైనా డిఫికల్ట్ చేయలేదు ఇప్పుడు. సార్ ఈ 'పద్మిని' కార్ చూడగానే నాకు పాత సినిమాల్లో హీరోలు అంటే సినిమాల్లోనే ఎక్కువ చూసేవాడిని నేను బయటకంటూ కూడాను. అవును. అంటే బయట కనిపించేవి గానీ వెహికల్స్ పర్టిక్యులర్‌గా పలానాదని మనం ఐడెంటిఫై చేయొచ్చు, చేయలేకపోవచ్చు. అది వేరే విషయం. కానీ సినిమాల్లో హీరోలు చాలా స్టైలిష్‌గా దిగడం, లేకపోతే హీరోయిన్‌లు స్టైలిష్‌గా దిగడం ఇలాంటివన్నీ చేసేవారు. పాత పాత హీరోలందరూ. సో, ఈ 'పద్మిని' దానికోసం కార్ కోసం చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? ఇది కొద్దిగా అంబాసిడర్‌తో పోల్చుకుంటే ఇది కొద్దిగా మోడర్న్ కార్ అండి. హ్మ్. అది 1000 సీసీ. హ్మ్. 1000 సీసీ విత్ హ్యాండ్ గేర్. ఓకే. దీని స్పెషాలిటీ హ్యాండ్ గేర్ అండి. హ్మ్. 1000 ఇంకా అంత అప్పట్లో రాయల్టీ కార్ అని చెప్పొచ్చండి. ఇది ఎవరికి డాక్టర్స్‌కి, హ్మ్. పెద్ద పెద్ద జమీందార్‌కి వాళ్ళకే ఉండేదండి. హ్మ్. ఇంకెవరికి అఫోర్డ్ చేయలేరు కూడా. హ్మ్. అంతే అదొకటే దీని స్పెషాలిటీ. హ్మ్. ప్లస్ సేమ్ మిగతా అంబాసిడర్ పోల్చుకుంటే కొద్దిగా స్టైలిష్‌గా ఉంటదండి ఈ కారు. ఓకే. అంటే అంత మరీ ఇండియన్ కాస్ట్‌లీ కారు అంటే చెప్తే ఇదే. ఇది అంబాసిడర్‌తో పోల్చుకుంటే. ఆహా! అంబాసిడర్, ఫియట్ అండి. ఇంక రెండే కార్స్ ఉండేవి కాదు. అప్పట్లో అంబాసిడర్ ఎంతుండేదండి? దాని ప్రైస్ ఎంతుండేది? అప్రాక్సిమేట్‌గా. అంబాసిడర్ 22,000 ఎంతో వచ్చిందండి. ఇదండి? ఇది 30,000 ఎంతో వచ్చింది. 30,000 ఉండేదా? 19 అంటే ఓల్డ్ వింటేజ్ అయితే చాలా వింటేజ్‌కెళ్తే ఆ! ఇది లేటెస్ట్ మోడల్ చెప్తున్నాను నేను చెప్పే కాస్ట్ ఆహాహా! లేటెస్ట్. ఓకే. ఓకే. ఓల్డ్ వింటేజ్ కూడా ఉన్నాయండి. మా ఇంట్లో ఉండేది ఓల్డ్‌ది. హ్మ్. 1940స్‌ది ఎప్పుడో ఉండేది. ఆహా! బట్ కార్ ఐ డోంట్ నో ద కాస్ట్. ఆహా! సేల్ చేస్తారండి అది. ఓకే. ఎఫోర్డ్ ఏదో స్పేర్స్ ప్రాబ్లమ్ వచ్చి అది ఎఫోర్డ్ చేస్తారు. హుహు. ఆ తర్వాత ఇది నేను డాక్టర్‌తో తీసుకున్నాను. ఓకే. ఇది అది ఏ ఇయర్‌దండి? 1985 అండి. 85. ఈ కార్స్ ఎప్పట్లో అంటే ప్రొడక్షన్ ఏ ఇయర్‌లో ఆపేశారు? 1995, 2000 జస్ట్ మనం బొంబాయి టాక్సీస్ ఉన్నాయి కదండీ. హ్మ్. ముంబైలో ఫేమస్ టాక్సీస్ ఇవి. ఓకే. ఫియట్ పద్మిని అంటే టాక్సీ. ఆ! సో, అక్కడ బాగా స్పేర్స్ అంటే క్రిటికల్ 100 కార్లని 50 కార్లు చేస్తారు అలాగనమాట. ఓకే. 100 కార్లలో 50 కార్లు ఖండమైపోతే 50 కార్లు స్పేర్స్
అలాగా 2000-2005 వరకు ఇది ఎఫర్ట్. సో దీన్ని ఆమ్ ఆద్మీ వెహికల్ అని చెప్పొచ్చా? అవునండి. హమ్ ఆద్మీ అంటే అప్పట్లో అంటే టాక్సీకి వాడేవారు. అదే 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 ఇంతకుముందు రాయల్ కార్ అండి. కాదు కదా అదే అదే తర్వాత తర్వాత ఎందుకంటే ఇప్పుడు అంబాసిడర్ కూడా తర్వాత చాలా కాలం వరకు మన పిఎంస్ ప్రైమ్ మినిస్టర్స్ అలా ఉండేది. రాష్ట్రపతులు వీళ్ళు వాళ్ళ కాన్వాయ్లో ఉండేవి క్యాన్వాలు కదండి. ఉండేవి. ఆ తర్వాత ఉండేవి. ఇంకా మామూలు మిడిల్ అవి అవి లేటెస్ట్ వెహికల్సే కాదన్న కానీ అంబాసిడర్ కార్స్. షూర్ షూర్. అట్లాగే ఇక్కడ పద్మిని అనేది మీరు టాక్సీ అన్నారు కదా. టాక్సీ. సో ఆమ్ ఆద్మీ ఆమ్ కార్ ఆద్మీ కార్ అని వచ్చింది ఇంకా. అంటే అటు జమీందారు గారు ఇటు అలా చూసుకుంటే అలాగే ఇప్పుడు జమీందార్ నుండి అలాగే వచ్చింది. అంటే యూజర్ డ్యూరబుల్ అంటారు కదా, అలా వచ్చింది. అప్పట్లో మీరు తీసుకునేటప్పుడు ఈ వెహికల్స్ ఎన్ని ఉండేవండి? ఇది ఏమండి ఇది ఇలాంటి ఈ పద్మిని చాలా అంటే మీరు 1940s లో ఒకటి ఉండేది వెహికల్ అని అన్నారు కదా. 1940s అలాంటివి ఎన్ని ఉండేవి అప్పట్లో? చాలా తక్కువ అండి. చాలా ఎవరో జమీందార్ లెటర్ తీసుకున్నారు. ఒక మినిమం వైజాగ్ అంతటికి కలిపి 10-5 ఉండడం చాలా కష్టం అండి. అంతే. ఆ తర్వాత మరి ఎవరు మెయింటైన్ చేయలేక మెయిన్ స్పేర్స్ కి. సరే ఈ పద్మిని కావాలని చెప్పి ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? లేదండి, నాకు ఆ ఫ్లీట్ నెంబర్ వల్ల నేనే ఇవ్వడానికి ఇష్టపడలేదు. చాలా మంది వచ్చారు. 999 నెంబర్ ఉంది కదా, 999 అంటే ఇస్ ద ఫేమస్ నెంబర్. దానివల్ల ప్లస్ అప్డేటెడ్ డాక్యుమెంట్స్ విత్ వింటేజ్ కార్ కాబట్టి చాలా మంది అడిగారు. బట్ 999 అనేది హీరోస్ నెంబర్. అవునండి, హీరోలు ఎక్కువ వాడేవారు. అదే ప్లస్ వింటేజ్ విత్ డాక్యుమెంట్స్ కాబట్టి హ్యాండ్ గేర్ కూడా క్రిటికల్ అండి. ఇది లెగ్ గేర్లు అయితే దొరికిస్తాయి, బట్ హ్యాండ్ గేర్ అంటే కాదు మీ దగ్గరికి చాలా మంది అడిగే అంటే ఇమ్మని అడగడానికి వచ్చేవారు అన్నారు కదా. గేర్ అమ్మన్నారు, ప్లస్ సేల్ చేయడానికి ఇవ్వమన్నారండి. నేను స్ట్రైట్ అవే చెప్తాను, అంత ఇస్తాను కాదు, నేను అమ్మని చెప్తాను క్లియర్గా. సార్ ఇప్పుడు వింటేజ్ వెహికల్స్ అనేవి యాక్చువల్గా చాలా దొరకడం బయట పీపుల్కి చాలా కష్టం. అందులో షూట్స్లో కొన్నిసారి అవసరం అయినప్పుడు పీరియాడికల్ తీసినప్పుడు షూట్స్లో అవసరం అవుతుంటాయి. అలాగా మీ దగ్గరికి అంటే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఎవరైనా అప్రోచ్ అయ్యేవారా? వచ్చారండి, ఒక 2-3 అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యారు. బట్ నేను ఇంట్రెస్ట్ లేదని చెప్పానండి. ఒక రోజుకి 5,000 ఇస్తానండి. పక్క లాంబ్రేట్ ఉంది కదా 1959ది, దాన్ని ఒక రోజుకి 4,000 ఎంత ఇస్తానండి రెంటల్. వాళ్ళు వారం ఎంత వాడితే 7x4,000. కానీ నేను ఇవ్వలేదండి. ఎందుకంటే నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నా ఫ్లీట్ నెంబర్, నా ఓన్ రిజిస్టర్డ్ నెంబర్ వెహికల్ ఒక హీరో XYZ హీరో ఎవరో తొక్కారు అనుకోండి, నేను ఫేమస్ కాదు కానీ హీరో ఫేమస్ కదా, వాడు తొక్కిన బండి నేను ఇప్పుడు మార్కెట్లో తీసుకెళ్తే చిరంజీవి తొక్కిన బండి బైక్ అంటారండి. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ చిరంజీవి ఆర్ కృష్ణ, అలా ఎప్పుడు హీరో ఫేమస్ హీరోలు వాళ్ళే కాబట్టి వాళ్ళే తొక్కేవారండి. ఇప్పుడు వాళ్ళు తొక్కే బైక్ నేను తొక్కా అంటారు, కానీ నా బైక్ వాళ్ళు తొక్కా అని చెప్పరు. నేను రెంట్కి ఇచ్చానా, డబ్బులు తీసుకున్నా, అన్ని కాకపోయినా అది ఇట్స్ అగెనిస్ట్ మై ఎథిక్స్ అండి. అలాగా వాళ్ళు తొక్కే బైక్ నేను తొక్కితే వాళ్ళ బైక్ నేను తొక్కాను అంటారు. నా బైక్ వాళ్ళు తీసుకున్నారు సినిమా కోసం, నేను చెప్పలేను, ఐ కెనాట్ ప్రూవ్ ఇట్. బెస్ట్ ఇవ్వకుండా ఉంటే మంచిదని అయిపోయాను. అలాగే ఈ వెహికల్, ఈ కార్ కూడా ఇప్పుడు చాలా స్పేషియస్గా ఉందండి. యాక్చువల్గా బ్యాక్ కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా కార్లు చూసాను కానీ ఈ కార్ అయితే చాలా బాగుంది. పద్మిని బాగా స్పేషియస్, ముగ్గురు కూర్చోవచ్చాను వెనకాల. వెనకాల అది డిక్కీ కూడా ఉంటుందండి. ఆల్మోస్ట్ మీకు హాఫ్ టన్ లగేజ్ వేసేవచ్చు. సరే యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మీరు ఈ హాబీ ఎలా వచ్చింది అని అంటేను, మీరు అంటే మా ఫాదరు కలెక్ట్ చేసేవారు, సో నేను అది కంటిన్యూ చేస్తున్నాను అన్నారు. అంటే యాక్చువల్గా ఎప్పుడు వారసత్వం లేకపోతే దీన్ని పరంపరని కంటిన్యూ చేయాల్సిన అవసరం చిల్డ్రన్కి ఉండదు, ఫ్రాంక్గా చెప్తే. అంటే అంటే చిల్డ్రన్కి కూడా అంటిల్ అన్లెస్ ఒక ప్యాషన్ ఉంటే కానీ కుదరదు. సో మీకు ఆ ప్యాషన్ ఏంటి అంటే, ఇట్లాగా ఈ కలెక్షన్ చేయడానికి డ్రైవ్ చేసిన ఎలిమెంట్ ఏంటి? యాక్చువల్లీ ఐ వాంట్ టు బి సంథింగ్ డిఫరెంట్ విత్ అదర్స్ అండి. అందరూ కామన్గా ఒక మ్యాన్ ఏంటి, ఒక డ్యూటీ చేసి వచ్చాడా 8 గంటల తర్వాత చక్కగా టీవీ ఆన్ చేసుకొని కూర్చో, లేకపోతే పేపర్ చదువుకొని కూర్చున్నారా, అయిపోయింది వాళ్ళ జీవితం, ఆ రోజు లైఫ్ అయిపోయింది. అలా కాదు, మనం అంటూ ఏదో స్పెషల్ క్రియేటివిటీ ఉండాలి, కొత్తగా ఏదో చేయాలి, ఇంకా చేయాలనే హాబీ. ప్లస్ నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్. నాకు ప్రతి మనిషికి ఒక అలవాటు ఉంటుంది కదా, అది దురలవాటు అవ్వచ్చు, మంచి అలవాటు అవ్వచ్చు. అలా నాకున్న అలవాటు ఏంటంటే, మా నాన్నగారు హెరిడిటీని అలా కంటిన్యూ మెయింటైన్ చేస్తున్నాం. దానివల్ల మంచిగానే చేయడం జరగట్లేదు కదండి, అందుగురించి మెయింటైన్ చేస్తాం. అప్పట్లో ఎంతండి? 30,000. అవునండి, 30,000. అవునండి, జస్ట్ లేటెస్ట్ 85 30,000. తర్వాత ఆఫీసర్ సార్, ప్రొడక్షన్ ఆఫీసర్ అండి, బికాస్ ఆఫ్ స్పేర్స్ చెప్పాను కదా మీకు. కాదు, ముంబైలో ఒకప్పుడు ట్యాక్సీలుగా వాడేవారు అని అన్నారు కదండి, అంటే ఆ మధ్య తర్వాత ఇప్పుడు ఉన్నాయండి? ఇప్పుడు ఉన్నాయండి, బట్ ప్రాబ్లం ఈ స్పేర్స్ కోసం అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, కొత్తగా ఏం రెడీ చేయట్లేదు ఫ్యాక్టరీ, ఉన్న కార్లది సపోజ్ బంపర్ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఒక ఇంజిన్ ప్రాబ్లం వచ్చింది, కానీ మిగతా అన్ని బ్రేక్స్ అన్ని ఓకే కదా, ఆ బైక్ స్పేర్స్లో అమ్మేస్తున్నారండి. అలాగే ఒక 100 కార్లని 50 కార్లు చేస్తున్నారు.